హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మణికొండలో ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. 3 BHK 1590 స్క్వేర్ ఫీట్. ఒకసారి చూడండి ఎట్లా ఉందో. ఇదైతే హాల్, ఇది మొత్తం. ఇక్కడైతే టీవీ యూనిట్ అయితే వస్తుంది. ఇది బ్రాండ్ న్యూ HMDA లేఅవుట్, ఆల్ అప్రూవల్స్ ఉన్నాయి దీనికి. ఇదైతే మొత్తం హాల్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వైడ్నింగ్. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్. ఇది చూడండి, హాల్ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి, అటు నుంచి అక్కడ. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ, మెయిన్ రోడ్కి. బాల్కనీ కూడా చాలా వైడ్గా ఉంది. ఇది మెయిన్ రోడ్ ఎగ్జాక్ట్గా నియర్ టు గోల్డెన్ టెంపుల్కి పక్కనే ఉంటుంది. దీని పక్కన కూడా GHMC పార్క్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మన కిచెన్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది సో ఫుల్ వెంటిలేషన్. ఇది వెంటిలేషన్కి అవసరమే లేదు, ఫుల్ గాలి వెళ్తురు. మనకి కరెంట్ పోయినా ఉంటుంది, 24/7 ఎట్లాగో బ్యాకప్ కూడా ఉంది ఈ ఫ్లాట్కి. సో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇది సో ఈ 3 BHK కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి. మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దది, 13/14. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది సో ఎవ్రీథింగ్ రెడీ టు మూవ్ అనమాట. ఇది ఈ ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్. మనం ఫర్నిష్ చేసుకొని డైరెక్ట్గా రావచ్చు. ఇంకా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఆల్రెడీ ఉంది. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట, గెస్ట్ బెడ్రూమ్. కాకపోతే దీనికి ఒక్కదానికి మాత్రం వాష్రూమ్ అటాచ్డ్ ఉండదు. సో కామన్ బాత్రూమే ఉంటుంది దీనికి. దీనికి ఫాల్ సీలింగ్ ఒకటి చేయించుకోవాలి. ఫాల్ సీలింగ్ ఒకటి, మన ఇంటీరియర్ ఒకటి చేయించుకుంటే ఇంకా రెడీ టు ఆక్యుపై అనమాట. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. సో దీనికి వెంటిలేషన్ కోసం కూడా విండోస్ కూడా ఉన్నాయి. సో వెంటిలేషన్ ప్రాబ్లం కూడా లేదు మనకి. ఇంకా ఇది ఒకటి వచ్చేసి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. ఇది హాల్. ఈ హాల్ నుంచి బయటకు వస్తే మాత్రం ఇది కారిడార్ స్పేస్ కూడా 6 feet కారిడార్ స్పేస్, చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజనింగ్. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది 3 BHK. సో ఇది ఎంట్రన్స్. సో మొత్తం అన్నీ ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. ఐ మీన్ ఇంటీరియర్ ఒక్కటి చేయించుకుంటే సరిపోతుంది, రెడీ టు మూవ్. ఈ ఫ్లాట్ వచ్చేసి 1590 స్క్వేర్ ఫీట్, 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అండ్ ఈ 1590 స్క్వేర్ ఫీట్కి 60 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి ల్యాండ్ షేరింగ్ అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 6900 పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ 4 lakhs ఎమ్యూనిటీస్ అని చెప్తున్నారు. ఇది నెగోషియబుల్, HMDA లేఅవుట్, మున్సిపల్ పర్మిషన్స్ కూడా ఉంటుంది. ఇది HMDA కాబట్టి. అండ్ ఆల్సో ఇక్కడ ల్యాండ్ వాల్యూ అయితే చూసుకుంటే మనకి 1.2 to 1.3 lakh పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉంటుంది. ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. ఇది వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ ఇన్ మణికొండ. ఇది మెయిన్ రోడ్, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే దారి ఇది. సో ఇది ఎంట్రన్స్. సో టోటల్ 5 floors బిల్డింగ్.
ఇది మొత్తం కార్ పార్కింగ్. ఇదంతా కార్ పార్కింగ్. ఇటు సైడ్ నుంచి ఇది మొత్తం ఈ రౌండ్ అబౌట్. ఇదంతా కార్ పార్కింగ్. సో ఇది మొత్తం కార్ పార్కింగ్. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా కార్ పార్కింగ్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఒక గేట్, అదొక గేట్. 2 గేట్స్ ఉన్నాయి దీనికి. అది మణికొండ గోల్డెన్ టెంపుల్. ఇది ఎగ్జాక్ట్ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. సో గోల్డెన్ టెంపుల్ నుంచి లెఫ్ట్. సో జస్ట్ ఒక 500 మీటర్స్ వెళ్తే మన ఫ్లాట్ అయితే వచ్చేస్తుంది. సో ఇదనమాట బిల్డింగ్. ఇది బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ కి పక్కనే అయితే మనకి పార్క్ అయితే ఉంది. సో సేమ్ ఎగ్జాక్ట్ పార్క్ పక్కనే మణికొండ మున్సిపాలిటీ ట్రీ పార్క్. దీని ఎగ్జాక్ట్ దీని పక్కనే అనమాట.